నేను విజయ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అక్క ఈ దివాళీకి మా స్కిన్ డల్ గా ఉంది మంచి బాడీకి ఇంకా ఫేస్ కి ఫుల్ గా అప్లై చేసుకునేలా ఒక మంచి ప్యాక్ చెప్పండి న్యాచురల్ గా ఉండాలి అది షాప్ లోది కాదు మనకి ఇంట్లో రెడీ చేసుకునేలాగా ఒక మంచి చెప్పమని అడుగుతున్నారు ఒక డే ముందు మీరు ఇది ఫుల్ బాడీకి అప్లై చేసుకున్నారంటే మీకు మంచిగా మీ స్కిన్ అనేది ఒక గోల్డెన్ గ్లో రావడానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను దాంతో పాటు హెయిర్ కూడా ఫ్రీజీగా ఉంది అని చెప్పి అడుగుతున్నారు ఇవి రెండు ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో బెస్ట్ గా వర్క్ అవుతాయి మీ హెయిర్ కి ఇంకా మీ ఫేస్ కి అనమాట సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్ గా చేసుకునే 2 ప్యాక్స్ అనేది మీతో షేర్ చేస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీ హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా కూడా కనబడుతుంది అనమాట తప్పకుండా రిజల్ట్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా మీరు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు సో లేట్ చేయకుండా ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్లో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో దొరికేవి చాలా న్యాచురల్ ఇవి ఫస్ట్ ఏంటంటే రైస్ ఫ్లవర్ అనమాట బియ్య పిండి తీసుకుంటున్నాను మీకు మీ ఫుల్ బాడీకి ఎంత సరిపోతుంది అనుకుంటే మీరు అంత మీకు క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే బ్రూ కాఫీ పౌడర్ ఇది నేను షాప్లో తీసుకున్నాను 2 రూపీస్ అనమాట ఇది ఫుల్గా వేసుకోవాలి కాఫీ పౌడర్ మనకి ఇన్స్టెంట్గా స్కిన్ గ్లోయింగ్ ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి మన స్కిన్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి అలాగే రైస్ ఫ్లవర్ కూడా చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది మన స్కిన్ గ్లో ఇవ్వడానికి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో నేను బంజారాస్ కస్తూరి టర్మరిక్ యాడ్ చేస్తున్నాను సో ఈ టర్మరిక్ ఏంటంటే మన ఫేస్ మీద ఎలాంటి మచ్చలు ఇలాంటివి ఏమీ లేకుండా మన స్కిన్కి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది అలాగే టర్మరిక్ వల్ల మనకి మంచి గ్లోయింగ్ కూడా కనపడుతుంది అనమాట ఇది దివాళీకి ఒకరోజు ముందు రోజు ఈ ప్యాక్ మీరు ప్రిపేర్ చేసి వేసుకోండి దివాళీ అనే కాదు మీకు ఏ ఫెస్టివల్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ మీరు ఇది యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది అండ్ నెక్స్ట్ ఏంటంటే లెమన్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఈ లెమన్లో ఏంటంటే మనకి బ్లీచ్ కంటెంట్ ఉంటుంది మన ఫేస్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల లెమన్లో మనకి ఏదైనా డార్క్నెస్ ఉంటే చాలా బాగా రిమూవ్ అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే దీనికి బదులుగా మీరు శనగపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు సో శనగపిండి బెస్ట్ కానీ ఇది ఫుల్ బాడీకి అప్లై చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేయడానికి మీకు రా మిల్క్ ఉంటాయి కదా పచ్చి పాలు తీసుకుంటున్నాను మీరు ఈ పచ్చి పాలకు బదులుగా మీకు పచ్చి పాలు నచ్చితే తీసుకోండి చాలా మంచిది పచ్చి పాలు అనేది స్కిన్ని బాగా క్లెన్స్ చేస్తుంది అనమాట స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతటిని రిమూవ్ చేసి ఇన్స్టెంట్గా స్కిన్ కలర్ని ఇవ్వడానికి ఈ రా మిల్క్ అనేది హెల్ప్ అవుతాయి మీకు ఇష్టం మీకు పడుతుంది మిల్క్ అనుకుంటే యూజ్ చేయొచ్చు లేదంటే మీరు ఈ మిల్క్కి బదులుగా రోజ్ వాటర్ని లేదంటే ఇవన్నీ మిక్స్ చేయడానికి కర్డ్ కానీ లేకపోతే వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఒక మంచి పేస్ట్ అనేది మనకి రెడీ అవుతుందన్నమాట ఫుల్ బాడీకి అప్లై చేసుకునేలాగా ఇది మొత్తం మీరు ఫేస్ అండ్ బాడీకి అప్లై చేసుకొని మీరు ఒక 10 to 15 మినిట్స్ వరకు మీ ఫేస్లో ఉంచుకొని డ్రై అయ్యే వరకు ఉంచుకున్నారంటే మీ ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది మీకే మీ స్కిన్ అనేది ఒక ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది సోప్స్ ఇవన్నీ యూజ్ చేయడం కంటే ఆ డల్నెస్ని అంతటిని బాగా రిమూవ్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఒక మంచి ప్యాక్ అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను ఇప్పుడు నేను నా బాడీ మీద అప్లై చేసుకొని మీకు చూపిస్తాను ఈ విధంగా ఒక మంచి ప్యాక్ అనేది రెడీ చేశాను నేను ఇది ఫుల్ బాడీకి మీరు స్నానం చేసే ముందు ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్ మొత్తం ఫుల్ బాడీ మీరు అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మీరు బాత్ చేసే ముందు రబ్ చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసినట్టయితే మీకు మంచి క్లియర్ స్కిన్ ఇస్తుంది అనమాట సో నేను ఇప్పుడు హ్యాండ్స్కి ఇంకా ఫేస్కి ట్యాన్ ఫ్రీ ఉంటుంది ఫేస్ ఇంకా మనకి ఒక మంచి గ్లో ఉంటుంది ఇది మీరు ఒక 2 డేస్ ముందు ఈ దివాళీకనే కాదు మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే మీ ఫేస్ బాగా డల్గా అనిపించినప్పుడు పింపుల్స్ ఇంకా మీ ఫేస్లో డార్క్ స్పాట్స్ ఇవన్నిటిని క్యూర్ చేస్తుంది మీరు బయట దొరికే ఫేస్ ప్యాక్స్ మీరు ఎలా ఉంటాయి ఏంటో అని మనీ ఎక్కువగా పెట్టే బదులు మీరు ఇంట్లో ఈ విధంగా నేను చూపించిన ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఇంగ్రీడియంట్ ఏంటంటే మీకు
న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఈ ప్యాక్ వేసుకునే ముందు మీరు ఎప్పుడు మీకు పడుతుందా లేదా అంటే అన్ని స్కిన్ టైప్స్ మనకి ఒకేలా ఉండవు కదా. కొంతమందికి సెన్సిటివ్ ఉంటుంది, కొంతమందికి నార్మల్ స్కిన్ ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉన్నప్పుడు మీరు అస్సలు నాకు తెలిసి ఇది న్యాచురల్ కాబట్టి, అంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయలేదు కాబట్టి కొంతమందికి లెమన్ కూడా పడదనమాట. సో లెమన్ వల్ల కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది, దాంతోపాటు కొంచెం మంటకు అలా ఉంటుందన్నమాట. నేను లెమన్ యాడ్ చేశాను కాబట్టి సో మీరు చూసుకోండి. మాకు లెమన్ పడదు అనుకున్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. లెమన్ బదులు మీరు టొమాటోని తీసుకోవచ్చు. టొమాటో ఏంటంటే మంచి అందులో కూడా సేమ్ బ్లీచ్ కంటెంట్ ఉంటుందన్నమాట. ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఇన్స్టెంట్గా స్కిన్ గ్లోయింగ్ ఇవ్వడానికి ఈ లెమన్ టొమాటో అనేది హెల్ప్ చేస్తుంది. మీకు లెమన్ పడదు అనుకుంటే మాత్రం మీరు లెమన్కి బదులుగా మీరు టొమాటో అనేది యాడ్ చేసుకోండి. ఇంకా శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ చెప్పాను కదా, అది మీ దగ్గర ఉంటేనే యూజ్ చేసుకోండి. లేదంటే మీరు శనగపిండి తీసుకోండి. శనగపిండి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ట్యాన్ అంతటిని రిమూవ్ చేసి డల్ స్కిన్ రిమూవ్ చేసే ఒక మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇది ఫుల్గా మీరు అప్లై చేసుకోండి. తర్వాత మీరు స్నానం చేస్తారంటే ఒక మంచి గ్లో అనేది మీకు మీ స్కిన్లో కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు చూడండి, ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు, చాలా మంచి గ్లోయింగ్ అనేది ఇచ్చిందనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఈ ఫెస్టివల్కి అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి మీ కమెంట్స్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. హెయిర్ ప్యాక్ ఏంటంటే ఇది మనకి మంచి ప్రోటీన్ ప్యాక్ అని చెప్పచ్చు. మీరు ఇది స్మూత్గా అవ్వడానికే కాదు, మీ హెయిర్ని ఎప్పుడు ఒక మంచిగా స్మూత్గా మెయింటైన్ చేయాలంటే ఈ ప్యాక్ని మీరు ట్రై చేయండి. దీనికోసం ఇక్కడ నేను ఎగ్ తీసుకుంటున్నాను. మీకు ఎగ్ మొత్తం మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు, అంటే ఎల్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీకు ఆ స్మెల్ ఓకే అనుకుంటే ఎల్లో కూడా మంచి ప్రోటీన్ అనమాట మీ హెయిర్కి. సో ఇక్కడ నేను మాత్రం వైట్ మాత్రమే చూపిస్తున్నాను, అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉండదు కదా అన్నట్టుగా చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఎల్లో కూడా యూజ్ చేస్తాను హెయిర్లో పెట్టుకోవడానికి. సో ఎగ్ తెలుసు కదా, మన హెయిర్కి చాలా సాఫ్ట్గా ఉండడానికి, స్మూత్గా ఉండడానికి, ఇంకా హెయిర్ స్కాల్ఫ్లో కూడా మనకి ప్రోటీన్ ఇవ్వడానికి ఎగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఎగ్లో చూపిస్తున్నాను మీకు. తప్పకుండా ఇది ట్రై చేయండి. మీరు బయట దొరికే షాంపూస్, స్మూత్నింగ్ ఇవన్నీ ప్యాక్స్ మీరు ట్రై చేసే బదులు ఈ న్యాచురల్ ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను నెక్స్ట్ కర్డ్ తీసుకుంటున్నాను. ఈ కర్డ్ కూడా మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశాను. కర్డ్ కూడా సిల్కీగా స్మూత్గా ఉంచడానికి హెయిర్ అనేది 1 వీక్ వరకు మీకు ఈ స్మూత్ అనేది అలా ఫీల్ అవుతారనమాట. మీరు ఉంటుంది మీ హెయిర్ లెంత్ని బట్టి కర్డ్ అనేది తీసుకోండి. తర్వాత నేను ఇందులో నెక్స్ట్ లెమన్ యాడ్ చేస్తున్నాను. సో లెమన్ మనకి చాలా మంచిగా పనిచేస్తుంది హెయిర్లో. హెయిర్ స్మూత్గా ఒక ఫ్రెష్ డర్ట్ అంతా రిమూవ్ అయిపోయి చాలా ఫ్రెష్గా ఫీల్ అనేది ఉంటుందన్నమాట ఈ లెమన్ అనేది. తర్వాత నెక్స్ట్ అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను. సో అలోవెరా జెల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, అంటే మిక్సీ వేసేసి, మీకు ప్లాంట్ అయితే అది మిక్సీ వేసేసి దీంట్లో తీసుకోండి, ఇంకా అది చాలా బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే మన హెయిర్కి సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక మంచిగా మనకి అన్నీ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు ఇంకొకటి ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఎక్కువ ఫ్రీజీగా అనిపిస్తే మాత్రం. లేదంటే మీరు ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకొని మీ హెయిర్లో అప్లై చేసుకొని తర్వాత ఒక మంచి షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ విజయ. ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, టేక్ కేర్, సీ యూ.